17వ శతాబ్దంలో వచ్చిన భూకంపానికి, ముస్లిం రాజుల దాడులకు తట్టుకుని 800 సంవత్సరాలుగా సజీవంగా నిలిచిన మన వారసత్వం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురం నిర్మించిన దేవాలయం రామప్ప దేవాలయం అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడు ఈ దేవాలయాన్ని స్వయంగా సందర్శిద్దాం రండి. 2 తెలుగు రాష్ట్రాల నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి దేవాలయం రామప్ప దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది రామప్ప. వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవుని కాలంలో సేనాని రేచర్ల రుద్రుడు దీనిని నిర్మించారు. అసలు ఎవరి రేచర్ల రుద్రుడు? చరిత్రలో నిలిచిపోయిన ఈ దేవాలయంతో పాటు చరిత్ర తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కాకతీయ సామ్రాజ్యాన్ని, కాకతీయ వంశాన్ని కాపాడిన ధీరుడు ఈ రేచర్ల రుద్రుడు. 1199వ సంవత్సరంలో యాదవులకు కాకతీయులకు జరిగిన యుద్ధంలో యాదవరాజు జైతుగి కాకతీయ రాజు మహదేవుణ్ణి చంపి ఆయన కుమారుడైనటువంటి గణపతి దేవుణ్ణి బందీగా చేసి తీసుకెళ్తాడు. కాకతీయ రాజ్యం అప్పుడే వేరే రాజుల వశం అయి ఉండాలి. కానీ సేనాని అయిన రేచర్ల రుద్రుడు తన శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత తీసుకున్నాడు. గణపతి దేవుణ్ణి బందీ నుంచి విడిపించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. 1202లో జైతుగి మరణం తరువాత రాజైన యాదవరాజు సింగనుడి ద్వారా సంధి చేసుకుని గణపతి దేవుణ్ణి విడిపించి తిరిగి రాజుని చేశాడు. 1199 నుండి 1202 వరకు గణపతి దేవుని పేరిట రాజ్యాన్ని పాలించిన గొప్ప యోధుడు రేచర్ల రుద్రుడు. అందుకే ఈయనకి కాకతీయ రాజ్య వారధేయ, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదునిచ్చారు గణపతి దేవుడు. ప్రపంచంలో శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒక్క రామప్ప దేవాలయం మాత్రమే. ఈ దేవాలయం శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడింది. ఇసుకతో నింపిన పునాదులపై నక్షత్రాకారపు వేదికపై నిర్మించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయంలో నంది ప్రధాన గుడిలో కాకుండా ప్రత్యేక మండపంలో ఉంటుంది. ఇక్కడి నంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయం 3 ప్రవేశ ద్వారాలతో ఉంటుంది. ప్రవేశ ద్వారాల వద్ద స్వాగతం పలుకుతున్నట్లు 2 ఏనుగులుంటాయి. దేవాలయ ప్రధాన ద్వారం ఇరువైపులా 5 మంది స్త్రీ ద్వారపాలకులు ఇక్కడ కనిపిస్తారు. పక్కనే పొన్న చెట్టుపై కృష్ణుడు పిల్లన గ్రోవితో దర్శనమిస్తాడు. ఈ పొన్న చెట్టు సప్తస్వరాలను ధ్వనింపజేస్తుంది. మొత్తం అన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి సార్. అంటే హంపీలోనే కాదు, ఇక్కడ కూడా ఉంది సార్. జాయప్ప సేనాని రాసిన నృత్య రత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. ఆలయంలోని స్తంభాలు, గోడలు గ్రానైట్ రాయితో నిర్మించడం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది రుద్రేశ్వరుడు శోభాయమానంగా వెలుగుతూ ఉంటాడు. ఈ ఆలయంలో కాకతీయ కళా వైభవాన్ని చూడవచ్చు. గ్రానైట్ రాయితో చెక్కబడిన స్తంభాలు, పైకప్పులపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవి చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో 12 మంది నర్తకీమణుల శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వీటిని మదనిక శిల్పాలు అంటారు. వీటిలో నాగిని, యక్షిణి శిల్పాలు చాలా ఆకర్షణీయమైనవి. వాటిలో ఒకటి హై హీల్స్ తరహా చెప్పులు వేసుకుని ఉంటుంది. ప్రముఖ నృత్య కళాకారుడు నటరాజ రామకృష్ణ ఈ మందిరాన్ని పలుమార్లు సందర్శించి ఈ ఆలయం గోడలపై ఉన్న నృత్య శైలుల ఆధారంగా ఆనాటి కాలం నృత్యాన్ని పేరిణి శివతాండవం పేరిట పునరుద్ధరించారు. ఈ నృత్యాన్ని యుద్ధానికి వెళ్లే ముందు ప్రదర్శించేవారట. ఈ నృత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నృత్యంగా గుర్తించింది.
1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు ఇక్కడ ఒక శాసనాన్ని వేయించారు. శాసనానికి ప్రత్యేకంగా మండపం నిర్మించడం మరొక విశేషం. సంస్కృత భాషలో, తెలుగు, కన్నడ లిపిలో దేవాలయ విశేషాలు, రేచర్ల రుద్రుని వంశానికి సంబంధించిన విషయాలు ఇందులో తెలియజేశారు. రామప్ప దేవాలయం ప్రాచీన భారతీయ శిల్పకళకు, నిర్మాణ శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. యునెస్కో వారు ఈ దేవాలయాన్ని పరిశీలించి 2021 జూలై 25వ తేదీన ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడం జరిగింది. ఈ ఆలయం మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణంగా నిలిచింది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం, ముస్లిం దండయాత్రలు, గుప్త నిధుల వేట మొదలైన కారణాల చేత పాక్షికంగా దెబ్బతిన్నా కూడా 800 సంవత్సరాలకు పైగా సజీవంగా ఉన్న దేవాలయం రామప్ప దేవాలయం. గోడలు, స్తంభాలు, పైకప్పులు ఇంటర్లాకింగ్ సిస్టంతో అమర్చబడ్డాయి. దీనివల్ల భూకంపాల సమయంలో కూడా శిల్పాలు, నిర్మాణ భాగాలు విడిపోకుండా ఉంటాయి. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాదు, సాంస్కృతిక కళా వైభవాన్ని ప్రదర్శించే విజ్ఞాన గని. ఇక్కడ శివకేశవులకు భేదం లేకుండా పూజలు జరుగుతాయి. ఇంతటి గొప్ప దేవాలయాన్ని చూడటం ఒక అదృష్టం. వీలైతే మీరు కూడా సందర్శిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.